గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన 8 ఏళ్లు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు గజ్వేల్ నియోజకవర్గం అక్కారంలో మొక్కలు నాటారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్, దూపం సంపత్, మాజీ ఉప సర్పంచ్ తలారి స్వామి తదితరులు పాల్గొన్నారు. మన గజ్వేల్ నియోజకవర్గంలో అక్కారం గ్రామంలో మన గ్రీన్ ఇండియా హరితసేన 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మన సంతోష్ రావు గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలనే గొప్ప సంస్కృతి తీసుకొచ్చినటువంటి సంతోష్ రావు గారి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరుతూ ఇక్కడ వచ్చినటువంటి మన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంగళ తిరుపతి రెడ్డి గారు, అలాగే మన లోకల్ సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్ గారికి, సంపత్ గారికి, మన మాజీ ఉప సర్పంచ్ స్వామి గారికి కూడా అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలని ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. నియోజకవర్గంలోని అక్కారం గ్రామంలో ఏదైతే హరితసేన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకు, అదేవిధంగా రాజురావు గారికి, మరి 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగుతున్న శుభ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఒక 3 మొక్కలు నాటాలని ఒక ఆలోచనతో మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరిపిస్తున్నటువంటి హరితసేన అయినటువంటి మరి సంతోష్ రావు గారు ఏదైతే చేపట్టి 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.